హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ సమ్మర్ హాలిడేస్లో మా పాప కోసం నేను చేసిన మరొక రెసిపీ మ్యాంగో డిలైట్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా చల్లగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చేసేయచ్చండి, అంత సింపుల్ రెసిపీ అయితే. అన్నీ కూడా ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే, కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మ్యాంగో డిలైట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ మ్యాంగో డిలైట్లో ఫస్ట్ లేయర్ కోసం ఇక్కడ నేను న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 20 వరకు తీసుకున్నాను. చిన్న ముక్కలుగా చేసేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే న్యూట్రీ చాయిస్ తీసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ని ఒక బాక్స్లోకి వేసేసుకోండి. ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ కరిగించుకున్న వెన్న కానీ వేసుకోవచ్చు. వేసేసి బాగా కలిపేసుకోండి. బటర్ మొత్తం ఒకేసారి వేసేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. ఇలా ఒక ముద్దగా అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అన్ని వైపులా కూడా సమానంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసేసుకొని బాక్స్కి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక ½ అవర్ పాటు పెట్టేసుకోండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఒక బౌల్లో 1 కప్పు నిండుగా ఫుల్ మకానా, 1/4 కప్ జీడిపప్పు, 1/4 కప్ బాదం పప్పు, ఇంకా 1 కప్పు వేడి పాలు పోసుకోవాలి. దీనికి ఇంకా స్టవ్తో పని ఉండదండి, ఒక పాలు కాచుకోవడానికి మాత్రమే స్టవ్తో పని ఉంటుంది. వేడి పాలు 1 కప్ పోసేసి ఈ బాదం పప్పు, జీడిపప్పు అడుగు వెళ్ళేలాగా కొంచెం నొక్కి పెట్టేసుకోండి నానడానికి. మూత పెట్టేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి. ½ అవర్ తర్వాత చూడండి చక్కగా నానిపోయాయి కదా. మీరు కావాలంటే ఈ బాదం పప్పుకి తొక్క తీసేసుకోవచ్చు. నానుంటాయి కాబట్టి తొక్క తీసేసుకుని వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసేసుకొని వీటితో పాటుగా 1 కప్పు నిండుగా బాగా పండిన మామిడి పండు ముక్కలు పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పంచదార, మీరు తీసుకునే మామిడి పండు స్వీట్నెస్ని బట్టి పంచదార వేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వెనీలా ఎసెన్స్ వేయడం మర్చిపోయాను. అలాగే కొంచెం టైట్గా ఉంది. 1/4 కప్పు కాచిన పాలు పోసుకుని, కాచి చల్లార్చిన పాలు పోసుకున్నాను. ఇందులో 3/4 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని క్రీమీగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా థిక్గా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బిస్కెట్ లేయర్ ఉంది కదా దానిపైన వేసుకోవాలి. సెకండ్ లేయర్ లాగా ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. నేను మొత్తం ఒకే బాక్స్లో వేసేస్తున్నాను కదా, ఇలా కాకుండా చిన్న బౌల్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బౌల్ లాగా చిన్న బౌల్స్లో అయినా మీరు చేసుకోవచ్చు. మధ్యలో గ్యాప్స్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 5-6 గంటల పాటు పెట్టేయండి, లేదంటే ఓవర్ నైట్ అయినా పెట్టేసేయచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే ఒక 6 అవర్స్ ఉంచానండి. ఎంత ఎక్కువ టైం ఉంచితే అంత బాగా సెట్ అవుతుంది. కూలింగ్ అయితే హైలో ఉండాలి. ఇప్పుడు దీనిపైన థర్డ్ లేయర్ వచ్చేసి మ్యాంగో ప్యూరీ. 1 కప్పు మామిడి పళ్ళ ముక్కలకి 2 స్పూన్లు పంచదార, కొంచెం నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పల్చగా చేసేసుకోవద్దు, చిక్కగా ఉండాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఇది ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసి మీకు నచ్చినట్లుగా గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ మ్యాంగో డిలైట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఇంకా పై లేయర్ వేసాక ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక చిన్న బౌల్లో కూడా సెట్ చేశాను చూడండి. అడుగున వచ్చేసి బిస్కెట్ లేయర్, మధ్యలో వచ్చేసి నట్స్తో చేసిన క్రీమీ లేయర్, పైన వచ్చేసి మ్యాంగో పల్ప్ లేయర్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా చల్లగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ బిస్కెట్స్ తినేటప్పుడు చూడండి ఈ విధంగా ఆ 3 లేయర్స్ వచ్చేలాగా తీసుకుని తింటుంటే చాలా చల్లగా చాలా బాగుంటుందండి, క్రీమీగా. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.